లోపం ఉంది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎవరికి ఎప్పుడు ఏ వ్యాధి అనుకుంటుందో తెలియని పరిస్థితిలో రోగం అంతా కూడా ఉంది. కొద్దిమందికి అయితే ప్రభుత్వం వారు ఏం చెబుతున్నారంటే కరోనా అదుపులోనే ఉంది, కరోనా ఎక్కువ ఇబ్బంది లేదని చెబుతున్నారు. కానీ రోజుకి దగ్గరగా కొన్ని వేల కేసులు ఇండియా దేశంలో వస్తున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 1000కి పైచిలకు వస్తున్నాయి. రెండు చోట్ల కూడా దగ్గరగా 1000 కేసుల వరకు వస్తున్నాయి. మరి ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం మనందరూ కూడా ఏ తెగులు మనం కూడా ఆరోగ్యం కాకుండా సహాయం చేశాడు. చాలామంది ఈ వ్యాధిని బట్టి గొప్ప గొప్ప ధనికులు, యువరాజులు, యువరాణులు, ధనికులు చాలా చాలా శ్రేష్టమైన వారు చనిపోయారు. చాలా మంది మనందరూ కూడా తెలుసు. జాసు లుకాస్ అనే మీకు గోల్డ్ షాప్ బాబు గారు తెలుసు. అతనికి కేరళ రాష్ట్రంలోనే అంత విలాసవంతమైన నివాసం మించిన ఒకటి కూడా లేదు. అంత విలాసవంతమైన నివాసంలో అతని ఇల్లు కలిగితే 4,000 కోట్ల అంత విలువ కలిగిన ఇల్లు. అతను ఈ కరోనా ముందు టైంలో ఏదో దేశం ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఈలోపు కరోనా నాడు ప్రస్తుతం లాక్డౌన్ పెట్టేశారు. ఇక రాలేకపోయాడు, కరోనా చక్కగా చనిపోయాడు. కనీసం ఇంటి వారు కూడా చూసుకోవడానికి అవకాశం లేదు. కానీ దేవుడు మన అందరినీ ఎంత గొప్పతో చక్కగా భద్రపరిచాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే మన మధ్యలో సహోదరు శ్రీని కూడా ఉన్నాడు. ఈ లాక్డౌన్లో హైదరాబాద్ ఎత్తిపోయాడు. పాపం చాలా అంటే ఇక రావడానికి వెళ్ళడానికి లేక అక్కడ హైదరాబాద్ నుంచి రావడానికి కూడా 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. మీ అందరికీ లేదు, మనకు తెలిసేది నాకు తెలియదు. దగ్గరగా హైదరాబాద్ నుంచి మనకి 300 కిలోమీటర్లు అయితే 60-70 కిలోమీటర్లు నడిచినట్టు కూడా చెప్పాడు. నేనంటే చాలా సార్లు నన్ను ఫోన్ చేయడం, అమ్మాయి ఎలా ఉన్నాడు, బాగా రావడానికి అవకాశం లేదు ఇలా చెప్పడం, రోజు వారి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవడం. నిజంగా అందరినీ కూడా దేవుడు ఎంత కాచాడు. నేను అదే ఎప్పుడు దేవుడు స్థుతించింది ఏంటంటే మా సంఘంలోని మమ్మల్ని, మా కుటుంబాన్ని దేవ ఎంత బాగా కాస్తున్నావు అనే సంగతిని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను. దేవుడిని స్తోత్రం కాదు. హల్లెలూయా హల్లెలూయా. మనం గొప్పవాడమని దేవుడు మనల్ని కాపాడట్లేదు. కేవలం దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమంటాం. ఆమె హల్లెలూయా. మరి లాక్డౌన్ అంతట్లో కూడా మనం ఎన్నో చక్కగా ఈ పరిశుద్ధాత్మ గురించి అన్ని చదువుకుంటాను. ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ గురించే మనం చదువుకుంటున్నాం. మరి ఎంతో నేర్చుకుంటున్నాం మనకి నాకు తెలియదు. కానీ దేవుడు ఎందుకు నాకు ప్రేరేపించి ఇలాగే ప్రతిరోజు కూడా ఈ పరిశుద్ధాత్మ గురించి చెప్పడానికి ప్రభుత్వం చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఇప్పుడు లైవ్ కాకుండా ఫిజికల్ గా ఇప్పుడు మనం చక్కగా మాట్లాడుకోవడానికి దేవుడు చూపించాడు. చక్కగా దేవుడు వాక్యం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుడు నేను స్థుతిస్తున్నాను. మరి మనం అందరూ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ యొక్క ఆ సాదృశ్యాలు లేకపోతే పరిశుద్ధాత్మక గుర్తులు ఏంటో మనం తెలుసుకుంటున్నాం. దగ్గరగా 2 వారాల నుంచి మనం వాటిని కూడా నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మకు ఉన్న చిహ్నాలు ఏంటి, గుర్తులు ఏంటి అని మనం విషయాలు, దేనికి ఏ గుర్తు దేనికి సదృశ్యం, ఏ గుర్తు దేనికి ఒక అర్థము అనే సంగతిని మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి మీకందరూ కూడా ఎంతమంది లైవ్లో విన్నారో లేదు తెలియదు. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉండేది. కారణం ఏంటంటే లైవ్లో అందరూ చూడలేకపోతున్నారు. మా ఇంట్లో సరైన నెట్ లేక ఒక్కొక్కసారి వెళ్ళకపోవడం, వెళ్తే ఏదేమో ఒక్కొక్కసారి బఫర్ అయితే వచ్చి రాకపోవడం, ఇలాంటి పరిస్థితులు. మనకన్నా కూడా గవర్నమెంట్లో చాలా తగ్గిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఏపీ ఫైబర్ అని కేబుల్ పెట్టేశారు. వాళ్ళు టీవీ చూడవచ్చు, ఫోన్ మాట్లాడుకోవచ్చు, వైఫై పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మామూలు కూడా యూట్యూబ్ పెట్టి చూసేస్తున్నారు. మరి మనకైతే అంత అవకాశం లేదు. వాళ్ళంతా చక్కగా టీవీలో పాస్ గారికి ఈ వార్త బాగా వచ్చేస్తున్నారు. ఎక్కడ వరకే రావట్లేదు, అక్కడ వరకు బాగా వచ్చారు. ఏం లేదు, నాణ్యం వచ్చేస్తున్నాయి కదా, సూపర్గా చూసేస్తున్నాం అని అన్నారు. మరి మనకైతే ఇక్కడ రావట్లేదు చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఏదైనప్పుడు కూడా మరి ఎంత అవకాశం ఇచ్చిన ప్రభుకి నేను ఎంతగానో రుణపడి ఉన్నానని నేను తెలియజేస్తున్నాను. ప్రభు మహిమ కలుగుతారు. మరి మనం గడిచిన వాళ్ళలో ఏమేమి చదువుకున్నామంటే పరిశుద్ధాత్మక గుర్తులు మనం చదువుకున్నాం. మొట్టమొదటి గుర్తు దేనికి సాదృశ్యం అంటే మొట్టమొదటి గుర్తు ఏదైనా నేర్చుకున్నారా? మొట్టమొదటి గుర్తు సాదృశ్యం అగ్ని. దేవునికి స్తోత్రం కలుగుతారు. అగ్ని ఏం చేస్తుంది అని మనకి ఆలోచన చేస్తే ఒక విషయాన్ని నేను బయట చదువుతుంటే నాకు బయట చదువులో అగ్ని దేనికి సాదృశ్యం అంటే భక్తిహీనత కూడా సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగుతారు. అగ్ని అంటే ఆపోజిట్ అగ్ని. ఇది పరసంబంధమైన అగ్ని ఒక జీవి ఆసక్తికి సంబంధించి దేవుడి రాజ్యం గురించిన ఆసక్తికి సాదృశ్యమైతే, ఈ లోకపు అగ్ని భక్తిహీనత అగ్ని వల్లే మండుతుందంటారు కీర్తన. అది చదివినప్పుడు ఓహో ఈ అగ్ని కూడా ఉంది అనేది అనిపించింది. అంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ అగ్ని మండుతుంది మనలో అనేది ఒకసారి చూడాలి.
ఆసక్తి మన జీవితంలో దేవుని గురించిన ఆసక్తి రావట్లేదు, లోక సంబంధించిన విషయాల్లో ఆసక్తి వస్తుంది. ఇప్పుడు మీలో ఏ అగ్ని మండుతుందో మనం తప్పకుండా ఆలోచన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే హరోడు కుమారులు ఏమనుకున్నారంటే ఎప్పుడు ఈ అగ్నితోనే మండించాలా, మనం మామూలు అగ్ని పెట్టకూడదా అనుకున్నారు. వీళ్ళకి చాలా, ఎందుకంటే దేవుడు ఆ మందసాన్ని చేసేటప్పుడు, పాత్రలు చేసేటప్పుడు చాలా అద్భుతమైన విషయాలు వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనం ఆ పరలోకం నుండి దిగిన అగ్ని ఏదైతే ఉందో అగ్నిని కాపాడుకుంటూ యాజకులైన వారు ఏం చేయాలంటే ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణం చేస్తున్నప్పుడు బలిపీఠం మీద అగ్నిని పాత్రలో వేసి ఆ పాత్రను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇంకొక చోట మరలా ఆ బలిపీఠం మండించే వరకు కూడా ఈ అగ్నినే వాడాలని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. కానీ వీళ్ళేం చేశారంటే ఎప్పుడు ఆ అగ్నితో పని ఏంటి, మామూలు అగ్ని మండించకూడదని మండించారు. మండించే దేవునికి ఏం తెలుస్తుందా, దేవుని అగ్ని మండించుకుంటున్నారు. హల్లెలూయా. అందుకని మనం బాగా ఆలోచన చేయాలి. అగ్నిలో 2 రకాలు కనబడతాయి. భక్తిహీనత అనే అగ్ని అయితే, రెండవది భక్తి అనే అగ్ని కనబడతా ఉంది. మన జీవితాల్లో అగ్ని ఏం చేస్తుందంటే ఒక నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అని కీర్తనకారుడు చెప్పాడు. అలాగే యేసు ప్రభువుని గురించిన సాదృశ్యం కూడా ఆయన కూడా చెప్పాడు, నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని యోహాను సువార్తలో ఆయన గురించి రాసినప్పుడు కీర్తన యోహాను భక్తులు దాని పాత నిబంధన గ్రంథంలో వచ్చినట్టు కోట్ చేసినట్టు మనం చూస్తున్నాం. కనుక మనం ఆ అగ్ని మన జీవితంలో ఏమి రేకెత్తిస్తుంది, దేవుని గురించిన ఆసక్తి, దేవుని రాజ్యాన్ని గురించిన ఆసక్తి, సువార్తను గురించిన ఆసక్తి ఆ అగ్ని రేకెత్తిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్ని వాడి మీదకి దిగినప్పుడు మళ్ళీ చెప్పడానికి కాదు, కానీ పరిశుద్ధాత్మ వాడి మీదకి దిగినప్పుడు వాడు ఏం చేశారంటే అనేకమైన పట్టణాలకు వారు వెళ్ళి స్వార్థను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం, ధైర్యంగా బోధించినట్టుగా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రాజుల ముందు నిలబడడానికి కూడా ఏమాత్రం కూడా సంకోచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అది దట్ ఈస్ ద అంటే ఒక ఆసక్తి, వాళ్ళ ఉత్సాహం, దేవుని గురించిన ఉత్సాహం. ఇంకో అగ్ని ఏం చేస్తుందంటే రిఫైనింగ్ పవర్, అంటే అది ఏం చేస్తుందంటే పవిత్రపరిచే అగ్ని, పరిశుద్ధపరిచే అగ్ని, ప్రతి దాన్ని కూడా మనలో ప్రతి అపవిత్రతను కూడా కాల్చగలిగిన అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మనం ఆలోచన చేయాలి. ఆ అగ్ని గురించి మనం చదువుకున్నాం. రెండవది చూస్తే పావురము యేసు ప్రభు వారు బాప్తిజం పొందినప్పుడు, త్వరగా చెప్తాను, బాప్తిజం పొందినప్పుడు పావురం శరీరాకారంలో ఆయన దిగినట్టుగా మనం చూస్తున్నాం. పావురం దేనికి సాదృశ్యం అనగా అది జెంటిల్నెస్ కి అది సాదృశ్యం అని మనం చదువుకున్నప్పుడు. హల్లెలూయా. అది హాని చేసే తత్వం కాదు, దాన్ని హాని మాత్రం చేయదు. దాన్ని ఏమంటారు, హార్మ్లెస్నెస్. అంటే అది ఏమాత్రం కూడా హాని చేసే తత్వం ఉండదు. లేకపోతే ఇంకోటి చెప్పాలంటే సాత్వికం వస్తుంది. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఆదరించే శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు ఒక ఆదరించే శక్తి వస్తుంది. మూడోది మనం చూస్తే అది నీటికి సాదృశ్యంగా ఉంది. నీరు కూడా మనం చూస్తే కనుక 2 విషయాలు మనం చూడవచ్చు. ఒకటి ప్రళయ జలములు అనగా అని రాయబడింది చాలా చోట్ల. జలములు అనగా అక్కడ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ జలములు ప్రవాహ జలములు, లేకపోతే ప్రవాహ జలం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ప్రళయ జలం అయితే భక్తిహీనత అని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రళయ జలము ఎప్పుడైతే వచ్చినప్పుడు దాన్ని జనము, లేకపోతే ప్రజలు, లేకపోతే సమాజము అనేది మనం ఎప్పుడు కూడా దాన్ని కళ్ళలో వచ్చినప్పుడు కూడా మనం అదే గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఒక ప్రళయ జలం వచ్చినప్పుడు ఒక శ్రమలు వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. అందుకని దేవుడు వాక్యం చెబుతుంది ఈ పరిశుద్ధాత్మ నీటికి. అందుకని కీర్తనకారుడు 23వ కీర్తన ఏమిటంటే ఆయన మనల్ని ఎక్కడ నడిపిస్తాడంట, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ పరిశుద్ధాత్ముడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే నిన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపించడానికి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకని హి లీడ్స్ మీ ఇన్ ద స్టిల్ వాటర్స్. అందుకని చక్కగా నిలబడిన నీళ్ళ దగ్గర నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇదేమంటుందంటే మనకి జీవమునిచ్చేదిగా ఉంది. ఎప్పటికీ ఇన్ఫినిట్ పవర్, అంటే అనంతమైన శక్తిని ఇచ్చేదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మనం చూస్తే 4వదిగా ఆయన గాలికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. రిజరెక్షన్, గాలి దేనికి సాదృశ్యంగా ఉందంటే రిజరెక్షన్ పవర్, అది పునరుత్థానపు శక్తి. అది కూడా మనం చూసుకున్నాం. 5వదిగా చూస్తే ఆయిల్, తైలము, లేకపోతే నూనె, ఆ నూనెకి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు 23వ కీర్తనలో ఇంకొక విషయం చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ గురించి
కూడా ఆయన అంటే నూనెతో నా తలను అంటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి. అదేంటంటే గొర్రెలకు ఏం చేస్తాడంటే, కాపరి ఏం చేస్తాడంటే నూనె చేత గొర్రెల యొక్క తల అంటుతూ ఉంటాడు. కారణం ఏంటంటే గొర్రెలు ఆహారం వేసేటప్పుడు లేకపోతే గడ్డి వేసేటప్పుడు ఆ గడ్డిలో ఉన్న అనేకమైన సూక్ష్మ క్రిములు, అనేకమైన పురుగులు వాటి ముక్కుల ద్వారా లేకపోతే వారి నోటు ద్వారా లోపలికి వెళ్ళిపోయాయి. ఎక్కడ ఉంటాయంటే వాటి తలలో గూడు కట్టుకుంటూ ఉంటాయి. ఆ గూడు కట్టుకున్నప్పుడు చాలా సార్లు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. గొర్రెలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ప్రవర్తించినప్పుడు కాపరికి అర్థం ఏం చేస్తాడంటే నూనెని తీసుకువచ్చి తన మీద మంతన చేస్తాడు అనమాట. మంతన ఎప్పుడైతే చేస్తాడో ఆ తలలో ఉన్న పురుగులన్నీ కూడా లేకపోతే తనలో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా తమ ముక్కుల నుండి బయటకు వచ్చేస్తాం మనం గమనించవచ్చు. ఇది నిజంగా జరిగే విషయం. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనము ఎప్పుడైతే ఇలాంటి లోక సంబంధమైనవి లేకపోతే వ్యర్థమైనవి మనలోకి వెళ్ళిపోయాయో, మన మనసులోకి వెళ్ళిపోయాయో, పరిశుద్ధాత్మ దేవుడు అనే తైలం మీద మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా బయటికి పంపించేస్తాడు. అందుకని కేంద్రంగా పెట్టాడు నూనెతో నంత. ఎందుకంటే కాపరి కదా, అతనికి అన్ని తెలుసు. అతను గొర్రెలకి ఏం చేసేవాడు, నేను గొర్రెను అంటాడు. 100వ కీర్తనలో మనం చూసినప్పుడు మనం ఆయన వైపు గొర్రెలను అంటాడు. అందుకని మనం బాగా గమనించవచ్చు ఏంటంటే ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే వాటన్నిటి కూడా ఎక్కడైతే గ్యాదర్ అయిపోయిందో ఆ తైలం ఎప్పుడైతే వచ్చిందో చక్కగా వాటన్నిటిని కూడా పాత్రవుతా ఉంది. అందుకని మన జీవితంలో మనం చూసినప్పుడు ఇది ఇంకొకటి మనం చూస్తే ఒక కాన్సన్ట్రేషన్ లేకపోతే ఒక ప్రతిష్ఠితను గుర్తు చేస్తా ఉంది. ఇంకొకటి చూస్తే ఒక అభిషేకాన్ని గుర్తు చేస్తా ఉంది. అభిషేకం ఎవరెవరు పొందుకోవచ్చో ఈ విషయాలను కూడా మనం చూసాం. 6వ సీల్, ఒక ముద్ర. దేవుడికి స్తోత్రం కలుగాలి. అది ఒక విమోచనకు గుర్తు. పరిశుధాత్మ దేవుడు మనకు పరిశుధాత్మ దేవుడు దేనికి గుర్తు అంటే ఒక విమోచనకు గుర్తు అని మనం చదువుకున్నాం. దేవుని రిలబిలిటీ పవర్. ఇంకొకటి చూస్తే కనుక అది కీపింగ్ పవర్, అంటే మనల్ని జాగ్రత్తగా భద్రపరిచే శక్తి అని దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అంటే ముద్ర, ఒక ముద్ర పోస్ట్ ఆఫీస్ లో ఒక లెటర్ మనం ఇచ్చామనుకోండి, ఆ లెటర్ దగ్గర ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ పోస్టల్ అధికారి ఏం చేస్తాడు, ఒక ముద్రను వేస్తాడు. ముద్ర వేసాడంటే అది ఎక్కడ ఉన్నట్లంటే చాలా జాగ్రత్తగా ఉన్నట్టు. మనం డబ్బులు బ్యాంక్ లో కట్టామండి, కట్టినప్పుడు ఒక కౌంటర్ ఫైల్ మీద బ్యాంక్ వాడు ఏం ఇస్తాడంటే 1 లక్ష రూపాయలు కట్టినా ఒకటే ముద్ర, 1 కోటి రూపాయలు కట్టినా ఒకటే ముద్ర, 100 రూపాయలు కట్టినా ఒక ముద్ర. ఆ ముద్ర వేసాడంటే దాని అర్థం ఏంటంటే నీ 100 రూపాయలు నా దగ్గర భద్రంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళినా ఇగో మనం 100 రూపాయలు వేసాను లేకపోతే 1 లక్ష రూపాయలు వేసాను నీ దగ్గర ఉన్నాయంటే బాగానే ఉన్నాయి, జాగ్రత్తగా నువ్వు ఏం కంగారు పడుతుంది బ్యాంక్ అంతా. ఎందుకని ఈ సీట్. అందుకని మన జీవితాల్లో కూడా పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ కూడా జాగ్రత్తగా ఉండడానికి ఒక విమోచనకు గుర్తుగా పరిశుధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. 7వది మనం చూస్తే 6 విషయాలు మనం చదువుకున్నాం. 7వది ఎర్నెస్ట్ అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మను సంచకరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్ పెట్టుకున్న మాట ఏంటంటే ఎర్నెస్ట్ అని రాయబడింది. ఎర్నెస్ట్ అంటే ఒక టోకెన్ అడ్వాన్స్, లేకపోతే ఒక దృఢమైన ఒక సంకల్పము. ఇంకోటి చెప్పాలంటే మీరు ఎర్నెస్ట్ అనే మాటని ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు దానికి అర్థం ఏంటంటే ఒక దృఢమైనది లేకపోతే ఒక నిశ్చయమైనది, ఒక నిశ్చయమైన సంకల్పము అని దాన్ని మనం బాగా చూడవచ్చు. ఎర్నెస్ట్లీ అని రాయబడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే అది దేవుడు మనకి ఎలాగంటే ఆత్మను సంచికలు మన హృదయంలో ఆయన మనకు ముద్ర వేసి ఆత్మను సంచికలను మనకు అనుగ్రహించినాడు. ఇక్కడ ఒక విషయాన్ని 27వ వచనం చూస్తే మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ఎలాగ చేస్తున్నాడు మనం ఆలోచన చేస్తే కనుక ఈ ముద్ర, ఈ సంచికలు దేనికి గుర్తుగా ఉందంటే ఒక ఓనర్షిప్ కి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఓనర్షిప్, యాజమాన్యానికి గుర్తుగా ఉంది. రెండవదిగా మనం చూస్తే ఇది ఎక్కడ దేనికి గుర్తుగా ఉందంటే ఒక గ్యారంటీ పవర్, లేకపోతే గ్యారంటీ అంటే ఏమంటారంటే గ్యారంటీ తెలుగులో హల్లెలూయా. బస్సుకి అర్థం తెలుగులో చెప్పడం, గ్యారంటీ కూడా అర్థం తెలుగులో చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్యారంటీ అంటే మనకు గ్యారంటీ అంటే అర్థం అవుతుంది, తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫ్యాన్ కొన్నామనుకో గ్యారంటీ ఇస్తాడు, లేకపోతే ఏదైనా ఫ్రిడ్జ్ కొన్నామనుకో 10 సంవత్సరాలు గ్యారంటీ. ఎక్కువ గ్యారంటీ అయితే ఉంటారు కొంటాం. ఎందుకంటే ఒక 10 రూపాయలు ఎక్కువైనా కూడా
ఈ మాటకి చెడిపోయేదానికన్నా కూడా ఎక్కువ గ్యారెంటీ ఏదంటే అది కొంటాం. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే గ్యారెంటీ ఇస్తున్నాడు. ఎలాగో గ్యారెంటీ ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా గ్యారెంటీ ఇస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కనుక మనం పొందుకోలేకపోతే వీటిలో ఏది కూడా మనం అనుభవించలేమని సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ దేవుడు ఎంత గొప్ప కలిగిన వాడంటే ఆయన మనందరికీ కూడా ఏం చేశాడంటే ఒక టోకెన్, ఒక సంచి కరువుగా లేకపోతే ఒక టోకెన్ గా ఒక అడ్వాన్స్ మనకి ఇచ్చాడు. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే పశువుల సంతలోకి వెళ్ళినప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాను నేను, ఎప్పుడు అదే చెబుతాను. కారణం ఏంటంటే పశువుల సంతలోకి వెళ్ళినప్పుడు ఒక పశువులు కొనాలంటే మనకి కృష్ణాపురం ఎమ్మంపల్లిలో ప్రసాద్ గారు ఆయన గ్యాప్ వ్యాపారం చేస్తాడు. ఆయన అడిగారు, బాబు మరి మీరు ఏ సంతకి వెళ్తారంటే అన్ని సంతకి వెళ్తారంటే హనుమాన్ వెళ్తాను, కట్టుబడతాను, ఏలూరు వెళ్తాను, ఎక్కడ సంతలో అక్కడికి వెళ్ళిపోతానని అన్నాడు. ఎలా కొడతాను, డబ్బులు పట్టుకెళ్తానన్నాడు. అన్ని డబ్బులు పట్టుకెళ్ళాలంటే అవసరం లేదు, కొంచెం డబ్బులు చెవులు వేసుకెళ్తే చాలు అన్నాడు. ఎలా కొడతామని అడిగారు. అడిగి మనం ఎన్నప్పుడు అడిగితే ఆయన ఏం లేదంటే బయటికి ఆ గ్యాప్ ను బేరమాడతాను, ఎంత ₹1,00,000 అని చెప్పాడు అనుకోండి, 90,000 అడుగుతారు. మరి 90,000 క్యాష్ కట్టేస్తారు, కట్టడం 90,000 కట్టుకుని ఏం చేస్తారంటే ఒక ₹5 ఇచ్చిన సార్, ₹5 కూడా ఎలాగిస్తారంటే ₹5 ఆ గ్యాల కొమ్మ మీద 2 దెబ్బలు కొట్టించేస్తారండి. దేవుని తీసుకోవస్తారు కనుక అంటే ఒక ₹5 ఒక కొమ్మ మీద రెండు అలా కొట్టేసి ఇచ్చాడంటే ఇక ఆ గ్యాప్ ఎలా ఇప్పుడు డబ్బులు చెల్లించాడా? డబ్బులు చెల్లించాడా? ఏమి చెల్లించకపోయినా కాదు. మరి సాయంత్రం వరకు నువ్వు ఏం చేస్తుందానంటే ఆడికి 90,000 పోయిందని బేర పెడతామండి. అక్కడే బేర పెడితే ఎవరైనా 90,000 ఇస్తే వాడికి ఇస్తా, 92,000 ఇస్తే వాడికి ఇస్తా. ఒకవేళ 90,000కి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ 90,000కి ఆడికి ఒకరు ఏం చేస్తారంటే సాయంత్రానికి డబ్బులు కాదు. దేవుడికి లేదు అంటే ఇప్పుడు గ్యారెంటీ ఎవరిది? ఈ వ్యక్తిదే. అందుకని ఇప్పుడు దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో మనందరూ కూడా దేవుడు ఎంత గొప్ప కృప చూపించాడంటే నేను నమ్ముతున్నాను. ముందుగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు కనుక మనం యేసును ప్రభువును ఒప్పుకోగలిగాం. ఆమె లేదు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చాడు కనుక తప్పకుండా ఒక నిశ్చితంలోకి దేవుడు మనం నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చాడు కనుక పరిశుద్ధాత్ముడు మనలో యేసు ప్రభువుని దేవుడిని ఒప్పుకునేట్టుగా చేశాడు కనుక ఇప్పుడు మనం దేవుడితో కూడా నిలిచి ఉండేటట్టుగా ఈ రోజు అడ్వాన్స్ ఇచ్చినా కూడా తప్పకుండా ఒక రోజు ఫుల్ పేమెంట్ చేయబోతున్నాం. దేవుడికి అందుకని యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఏం చేశాడంటే కట్టిస్తా అన్నాడు. అంటే ఒక మాట యేసుక్రీస్తు ప్రభువు కల్వరిశిలువలో చెప్పిన మాట ఏంటంటే తెలుసా? సమాప్తమాయను అనే మాట మన తెలుగులో రాయబడింది. అది ఇంగ్లీష్ బైబిల్లో మనం గ్రీక్ బైబిల్లోకి వెళ్తే అక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే టెట్లస్తా అని చెప్పబడింది. అంటే ఐ హావ్ పెయిడ్ ఫుల్ అని రాయబడింది. అంటే నేను సమస్తము చెల్లించేశాను అని రాశాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. అంటే దేవుడు కొంచెం చెల్లించి నేను మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. చాలా మంది అడ్వాన్స్ పారిపోయి ఉంటారు. హల్లెలూయా. చాలా మంది ఇంకా అడ్వాన్స్ పోరు లేకపోతే ముందు నీకు ఎందుకు నేను ఉన్నాను కదా, ఈ ₹100 సరిపోవా? దేవుడికి స్తోత్రం కనుక మనం కట్టుకుంటా వెళ్తాడంటాడు. కాబట్టి ముందు ₹1000 అంటే వాళ్ళు ₹1000 మీరు నేను అడ్వాన్స్ లేకుండా చేయమంటే చేయనండి అన్నాడు. అంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చినా కూడా మనం వదిలేసేయచ్చు. కానీ దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరంటే నమ్మదగిన వాడు. నిన్ను మామూలు ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడంటే యేసును ప్రభువుని రక్షకుడిని అంగీకరించినట్టుగా చేశాడంటే ఈ ఆయన మనం గుర్తుపెట్టుకోదంటే ఒకనొక దినాన ఈజ్ గోయింగ్ టు పే ద ఫుల్ అమౌంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఆయన ఒక పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తుతో కూడా ఉండడానికి, క్రీస్తు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఉండడానికి దేవుడు మనందరూ కూడా ఏం చేశాడంటే ఆత్మను సంచకరువును ఆ ఎర్నెస్ట్ అడ్వాన్స్ లేకపోతే ఆ సంచకరువును దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దీన్ని పరిశుద్ధాత్మ దేవుడిని మనం దేన్నో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక ఓనర్షిప్. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఓనర్ ఎవరు చెప్పాలి? హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం నేను చదువుతానికి ఇష్టపడుతున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. దాసులారా 3వ అధ్యాయం 22వ వచనంలో, దాసులారా మనుషులను సంతోషపెట్టువారనేప్పుడు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరం బట్టి మీ యజమానుల అన్ని విషయాలు విధేయులై ఇండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి ఓనర్షిప్ ఎక్కడుంది? ఇప్పుడు మన ఇప్పుడు ఎవరికి దాసులము? మన ఓనర్ గారు ఎవరు? ఎవరు కొనుక్కుంటాడు? అంతేనా కదా?
దేవునికి స్తోత్రం కనుక మొత్తం కోరుకున్న తర్వాత అన్ని డబ్బులు కట్టేసిన తర్వాత పాత రంగుడు వచ్చి రాజావాళ్ళకు ఊరుకుంటామా? ఊరుకుంటారని చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఊరుకోం. కానీ దేవుడు ఏమంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన ఈజ్ గోయింగ్ టు పే ద ఫుల్ అమౌంట్. అది ఎలాగంటే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో పూర్తిగా నింపడానికి యేసు ప్రభువుకి ఇష్టమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాను. అందుకని ఎవరైనా సరే మనం దేవునికి దాసులము. మన యజమానుడు ఎవరు? మన ఓనర్షిప్ ఎక్కడ ఉంది? మన వానలు ఎవరంటే మనకు వాన్ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భార్యకి భర్త యజమానుడైతే ఇప్పుడు భర్తకి యజమానుడు ఎవరు? అబ్రహామునేమో శారా యజమానుడు అని పిలుస్తుంటే అబ్రహాము ఎవరు యజమానుడు అని పిలుస్తున్నాడు? దేవునికి స్తోత్రం కనుక దేవుడు ఎలా పిలుస్తున్నాడు ఈ అబ్రహాముని? స్నేహితులు అని పిలుస్తున్నాడు. అంటే అది వాట్ ఏ వండర్ఫుల్ కన్వర్సేషన్. ఒక్కొక్క చెప్పాలంటే వారి మధ్యలో ఒక సంభాషణ, ఒక సంబంధ బాంధవ్యాన్ని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుని వలన మనం కలుగునే లేకపోతే మనం పొందుకునే ఒక గొప్ప పొరపాటు తెలుసా? ఈజ్ అవర్ ఓనర్. ఆమేన్, హల్లెలూయా. వాన్ ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క రక్తము ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనందరినీ కూడా పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ కొంటూ మనందరినీ కూడా. అందుకని నేను కీర్తన 2 గంటలు మనం చూడొచ్చు. ఆయన వారి ప్రజలను ఎలా కొన్నాడంటమ్మా? స్వరక్తం ఇచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల గారి గ్రంథం కూడా చెప్తాడు, తను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని ఆయన రాస్తాడు. అందుకని ఇప్పుడు సంపాదించుకున్నాడంటే మనకి వాన్ ఎవరు? హల్లెలూయా. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఇలాగ ఎందుకున్నాను అనుకోవాల్సిన లేదు. నా వాన్ నీవు ప్రభు అని చెప్పగలుగుతున్నాను. ఒక్కొక్కసారి వాన్ గారు ఏం చేస్తాడంటే అనుకోండి పక్కన పెడతాడు. ఎప్పుడు వరకు ఉంటారంటే ఒక మంచి ఫంక్షన్ వరకు ఉంటారు. లేదు, ఒక ఘనమైన కార్యం వచ్చే వరకు కూడా నువ్వు మోర ఉండవలసిందే. లేదు, అందుకని మనకి ఇక టైం లేదు. ఆలోచించారంటే ఆయనకు మన యజమానుడిగా ఉండడానికి ఆయన ఏం చేస్తారంటే మన జీవితాలకు రావడానికి ఇష్టపడుతున్నట్టున్నారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరము, పరిశుద్ధాత్మ యొక్క అనాయింటింగ్ మనకు అవసరము, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకు అవసరమైన సంగతిని ఈ రోజు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మూడో అక్కడ చూస్తే ఇంకొక రాయబడిన మాట ఎఫ్సీలకు రాసిన పత్రికలో అక్కడ చూద్దాం ఒకసారి. అక్కడ కూడా సంచికరమైన మాట రాయబడింది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే కనుక అమ్మా విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇక్కడ ఒక విషయాన్ని చూడొచ్చు. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ కాదు, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన స్వాస్థ్యమునకు దేవునికి స్తోత్రం కనుక మన కలగబోవు స్వాస్థ్యానికి ఇప్పుడు ఆత్మ దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే ఒక అడ్వాన్స్ గా ఉన్నాడు, లేకపోతే ఒక ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం అర్థం చేసుకోవాలి, ఆయన మన యజమానుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఈ లాక్డౌన్ టైంలో దగ్గర 14-15 వారాలు మనందరం కూడా మన ఇళ్లలో ఉన్నాం. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. చక్కగా మనందరం కూడా ఈ రకంగా దేవుని స్తుతించడానికి ప్రభు కృప చూపించాడు. అందుకు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ రకమైన సంతోషాన్ని ప్రభు మన జీవితాల్లో కలగజేయడానికి ఆ దేవుని యొక్క యాజమాన్యం కిందకి దేవుడు రావడానికి మనకి కృప చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మన యజమానుడు ఎవరిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడే. మన కుటుంబానికి మనం చాలా మంది ఇంట్లో ఎవరిమే పెడతాం. ఏమని పెడతాం? ఈ గృహములకు అధిపతి చెప్పండమ్మా. ఏసే ఈ గృహములకు అధిపతిని ఎదరపోటు పెడతాం కానీ లోపల అదేమో దేవునికి స్తోత్రంగా బయట బోర్డు మాత్రమే ఉంటుంది. లోపలికి యేసు ప్రభు వస్తే యేసు ప్రభుని కూడా ఎలా ఉంటాడు? మనం చాలాసార్లు వాచ్మెన్ గా మార్చేస్తాం, చాలాసార్లు సేవకుడిగా మార్చేస్తాం, చాలాసార్లు ఏదేదుగా మార్చేస్తూ ఉంటాం. కానీ అలా కాదు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మనం ఎలాగే ఎంచాలంటే మన హృదయాల్లో భావం ఆ యేసు ప్రభు ఇంకా అదృష్ట దేవుడు అయినప్పుడు కూడా మనందరినీ కూడా దేవుడు ఎలా చూడాలని ఇష్టపడతాడంటే ఆయన యొక్క స్వాస్థ్యము. అందుకనంటాడు ఆ కృపామైన కీర్తి కలుగుంటే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ సంచికలను దేవుడి స్వాస్థ్యం ఏం చేస్తాడంటే సంచికలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కనుక
అందుకని పిల్లరా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ యొక్క సత్య కరువు మన జీవితాల్లో కావాలి అయితే పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఎంతైనా అవసరము. ఒకవేళ నీవు జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన నీకు కలిగితే తప్పకుండా ఆ కళల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ నీకు ఒకవేళ ఈ యొక్క అభిషేకం అనేది కనుక ఒకవేళ వేస్తే తప్పకుండా మీరు నమ్మాల్సిన అవసరం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 7 విషయం చదువుకుని ఇంకో విషయం సమయం పొందుతారు. ఆ ఇంకో విషయము ఆయన వర్షము. దేవునికి స్తోత్రం. వర్షము దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు దేనికి సాదృశ్యంగా అంటే వర్షానికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెయిను లేకపోతే వర్షము లేకపోతే హిందీలో అంటారు బారిష్ అంటారు హిందీలో. ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే దేనికంటే ఇది ఒక లైఫ్ గివింగ్, ఒక జీవితాన్ని ఇచ్చేదిగా ఉంది. వర్షం దేనికి సాదృశ్యంగా ఉందంటే వర్షాన్ని ఇచ్చేదిగా ఉంది. 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తే కనుక విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును 55వ అధ్యాయం ఒకసారి దేవునికి స్తోత్రం కలుగుగా. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అవి చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. దేవునికి స్తోత్రం కాదు. అలాగే నా నోటి నుండి వచ్చినమును ఉండదు. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. అంటే రెయిన్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ది లైఫ్ గివింగ్ ఆర్ ద క్విక్నింగ్ పవర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక విషయాన్ని మనం చేయవచ్చు, అది ఒక జీవితాన్ని ఇచ్చేది ఉంది. ఆ క్విక్నింగ్ పవర్ అంటే అప్పటికప్పుడు దాన్ని మనలో ఒక నూతన ఉత్తేజాన్ని పుట్టించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం కనుక. అందుకని యెషయా గ్రంథంలో ప్రవక్త చెబుతున్నాడు విత్తువానికి విత్తనమును భుజించువానికి, అంటే ఏది ఎలా చేస్తున్నాడంటే అది చిగుర్చి అభివృద్ధి పొందినట్టు నీ జీవితంలో చిగుర్చి అభివృద్ధి పొందినట్టుగా ఉండాలంటే ఏం కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క వర్షం మన జీవితాలకు అవసరం. అది మంచు వలే పడాలి. అందుకనే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 33వ అధ్యాయం 32వ అధ్యాయం చెబుతాడు నా వాక్యము ఎలా ఉంటుందంటే ఉపదేశము నా వాక్యం ఎలా ఉంటుందంటే మంచు వలను హిమము వలె ఉంటుందని దేవుని వాక్యం చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే పరిశుద్ధాత్ముడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే వర్షము. నీ జీవితంలో ఒకవేళ దర్శనంలో కానీ లేకపోతే కళలో కానీ నీ యొక్క జీవితంలో ఏదైనా ఒక వర్షం అనే ఒక భాగం కలిగితే దేన్ని గుర్తుపెట్టుకోవాలంటే పరిశుద్ధాత్మను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అంటే యు ఆర్ గోయింగ్ టు బి లివ్ ఫర్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు నువ్వు జీవించబోతున్నావు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవచ్చు. యోవేలు గ్రంథంలో 2:23 వచనంలో మనం చూస్తే కనుక చూడండి ఒకసారి. దాని పరిశుద్ధాత్మ దేవుని వర్షంతో పోలుస్తున్నాడు. యోవేలు గ్రంథం 2 అధ్యాయం 2:23 వచనం. ఉత్సహించి మీ దేవుడైన యెహోవాని సంతోషించుడి, నీతిని బట్టి తొలగరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అసలు యోవేలు గ్రంథము అని అంటేనే ఈ గ్రంథంకు ఒక రకంగా చెప్పాలంటే ఒక పేరు పెట్టాడు ప్రవక్త, లేకపోతే ఒక వ్యక్తి భక్తులు పేరు పెట్టండి ప్రభు దినము యొక్క ప్రవక్త అని పెట్టాడు. ఇక ఒక రకంగా చెప్పాలంటే యోవేలు ప్రభువు దినము అంటే పరవశుడై ఉండగా అని రాస్తాడు యోహాను భక్తులు. యోవేలు గ్రంథం కూడా బాగా రాస్తున్న మాట ఏంటంటే ప్రభువు దినము లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క దినము, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరించే దినము. దాన్ని దేంతో పోలుస్తున్నట్టే ఒక తొలకరి వర్షంతో పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక వ్యవసాయదారుడు దేని కొరకు చూస్తున్నాడంటే ఒక తొలకరి వర్షం కొరకు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితంలో కూడా ఈ యొక్క వర్షాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ఒక తొలకరి వర్షము. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా మంది సిటీలో ఉన్న ఏమనుకుంటున్నాడు, వర్షం పడితే 4 రోజులు వర్షం పడితే నీ పాడు వర్షం కూడా మనకి ఏ పని చేసుకోలేకపోతున్నాం మనం అనుకుంటాం. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంది తెలుసా, ఈ వర్షం చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక ఏమాత్రం కూడా మన పంటలకి డోకా లేదు, చక్కగా ఫలిస్తుంది, చక్కగా అభివృద్ధి చెందుతుంది. అంటే వర్షాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషం. ఎప్పుడు కూడా పల్లెటూరుకి వెళ్ళి చూడండి మీరు, ఎప్పుడు వర్షాన్ని తిట్టుకోరు మనకలా.
మనకేంటంటే ఈ బయటికి వెళ్ళడానికి మనకి కష్టం. వాళ్ళేమో పొలం వెళ్ళాలి, పొలం వెళ్ళడానికి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు తప్ప వర్షం పడినా చాలా ఆనందంగా ఆకాశం చూసి సంతోషంగా ఉంటారు. అందుకని దేవుని సన్నిధిలో దేవుని ప్రియ ప్రజలారా మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మను బట్టి ఆనందించవలసిన వారు. అందుకని నా యోవేలు గ్రంథకర్త ఏమంటాడంటే సంతోషించమంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. మరి కీర్తన గ్రంథంలో కూడా మనం ఒక విషయాన్ని చూద్దాం. అది దేవుని యొక్క వాక్యం వర్షం ఎలా కురుస్తున్నాడు చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దాం. అతడు నీటి కాలంలో నాటబడితే ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతా సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటుందంటే ఈజ్ ద రైన్. ఎప్పుడైతే ఈ వర్షం ప్రారంభిస్తుందో, వర్షం ప్రారంభించినప్పుడు ఏరు లేకపోతే మొక్కలు వాగులన్నీ కూడా ప్రవహించడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే మొదలు పెట్టిందో దాని ప్రకారంగా చెట్లన్నీ కూడా ఒక చెప్పాలంటే సంతోషగానం చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకు తెలియదు, వాస్తవంగా మనం చూస్తే ఇవన్నీ కూడా వర్షం పడినప్పుడు మీరు బాగా గమనించవచ్చు. వర్షం పడిన ఒక వారం రోజుల తర్వాత, ఒక 3-4 రోజుల తర్వాత చూడండి చెట్లన్నీ కూడా కనకరంగా ఆరిపోతుంటాయి. చాలా దేవుడికి స్తోత్రం కనుక చాలా సంతోషంగా ఉండేవన్నీ కూడా. కారణం ఏంటంటే మనని కూడా దేవుడు చిగురింపులేదు మన జీవితాల్లో పరిశుద్ధాత్మైన వర్షాన్ని, తొలకరి వర్షాన్ని కుమ్మరించి మనందరినీ కూడా ఉజ్జీవపరచడానికి, నూతన పరచడానికి దేవుడు ప్రభు చూపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కనుక. హోషేయ గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా ఈ మాటని మనం చూడొచ్చు ఒకసారి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దేవునికి స్తోత్రం కనుక చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఆయన అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చి రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. అందరితో చెప్పండి, వర్షము వలె ఆయన మన ఎదుకు వచ్చును. దేవునికి స్తోత్రం కనుక. ఎవరు వస్తున్నారంట? హీఈస్ కమింగ్ లైక్ ఎ రైన్. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. వరదలాగా కాదు, గుర్తుపెట్టుకోవాలి. వరదలాగా కాదు, వరదంతే కొట్టుకోవాలి. అంటే వర్షంలాగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాయంట? పరిశుద్ధాత్మ వర్షమును మా మీద కుమ్మరించుము ప్రభువా. వరదలాగా వచ్చి కొట్టుకోకూడదు అని కాదు కావాల్సింది. వర్షము వలె వచ్చి ఏం చేస్తాడంటే, నా మాట ఎలా ఉందంటే వర్షము హిమము లాగా నా మాట ఉంది తప్ప వరదలాగా నేను లేను అంటాడు. ఎందుకంటే వరద నాశనానికి గుర్తు, వర్షము అభివృద్ధికి గుర్తు. వరద నాశనానికి గుర్తు అయితే హిమము చిగురించడానికి గుర్తుగా కనబడుతుంది. నీ జీవితంలో చిగురింపు లేని నీ జీవితంలో, లేకపోతే నీ జీవితంలో ఫలింపు లేని నీ జీవితంలో, అభివృద్ధి లేని నీ జీవితంలో, సంతోషం లేని జీవితంలో నీకు దేని కోరుకోవాలంటే పరిశుద్ధాత్మ వర్షము నా మీద కుమ్మరించుము బ్రహ్మ అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో దేవుడు దాన్ని నీ మీద కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లలు. హల్లెలూయా. అందుకని యాకోబు కూడా తన పత్రికలో రాస్తుంటాడు 5వ అధ్యాయం 7వ వచనంలో. అయ్యో వ్యవసాయానికి ఎలాగ చూస్తున్నాడంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూడొచ్చు. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపాలను వెళ్తూ ఓపికతో కాచుకోవచ్చు. దాని కొరకు కనిపెట్టును కదా. దేవునికి స్తోత్రం కనుక. అందుకని మనం కూడా దేని కొరకు కనిపెట్టాలంటే, ఇఫ్ యూ వాంట్ ద లైఫ్, నీ జీవితంలో జీవితం కావాలి, నీ జీవితంలో సమృద్ధి రావాలి, అభివృద్ధి రావాలి, ఫలింపు రావాలంటే నువ్వు దేని కొరకు కనిపెట్టాలంటే యూ షుడ్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్ అనాయింటింగ్ లైక్ ఎ రైన్. అది దేవుని సన్నిధిలో మనం తప్పకుండా వర్షము వలె కుమ్మరించబడే అపరిశుద్ధాత్మిక చక్కటి జల్లు వలె, తొలకరి జల్లుల వలె. హల్లెలూయా. తొలకరి వాన ఓకు దండమంటున్నాడు. మీరు బాగా గమనించండి. తెలుసు లేదు నాకు వ్యవసాయం తెలిసినట్టు అర్థం. తొలకరి వర్షం ఎలా పడుతుంది తెలుసా మీకు? అక్కడ కేరళలో నాకు బాగా గుర్తు. మా తాతగారు ఎప్పుడు కూడా ఆయన విత్తనాలు విత్తానంటే రోజు వెళ్ళి పొలం చూస్తూ ఉంటాడు. ఇలా రోజు 2 రోజులు 3 రోజులు చూసేవాడు. వడుద్దుల పైన ఒక రోజు మాత్రం చెప్పేవాడు, ఈ రోజు విత్తనాలు వేద్దామా అని. నేను అనేవాడిని ఈ గాలి రోజుల నుంచి లేదు, ఇప్పుడు కూడా ఏం మార్పు లేదు తాత అంటే, లేదు విత్తనాలు వేయలేదు. మాకేంటంటే ఈ చెరువు మీద నారుబడి చెరువు మీద పోయాడు. చెరువు మీద పోయాడు కాబట్టి దానికి అలా పోయకుండా అలా పైకి చూసి చెప్పేవాడు. ఆ రోజు విత్తనాలే ఇంటికాడ పడుకుంటే రాత్రి వర్షం వచ్చేది గ్యారెంటీ. నాకు అసలు ఆశ్చర్యంగా ఉండేది. అంటే ఈయనకి ఎలా తెలుస్తుంది ఇవన్నీ కూడా? అంటే వ్యవసాయం దేని కొరకు చూస్తున్నాడు? తొలకరి వర్షం కొరకు. తొలకరి వర్షం ఎలా కుడుతుంటే చక్కగా జరుగువలే అది పడటం మొదలు పెట్టి 2-3 రోజులు పడతాం. హల్లెలూయా. అంటే దగ్గర జూన్ మాసం, ఇదే మాసం. ఆమేన్. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్షాన్ని కూడా మనం విధంగా అనుభవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా పిల్లలు మన జీవితంలో అద్భుతంగా దేవుడు ఆ కార్యం చేస్తూ ఉన్నాడు. కనుక హోషే గ్రంథంలో ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకోవచ్చు. 10వ అధ్యాయంలో 12వ వచనం కూడా చూడండి ఒకసారి. హోషే గ్రంథంలో ప్రభు స్తోత్రం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి పరీక్షనట్లు విత్తనము వేడి ప్రేమ అను కోత పోయిను. యెహోవా వెలుగుటకు సమయము, ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏం చేయబోతున్నాడంటే ఇప్పటి వరకు దున్నని బీడు భూములను దున్నుడి, ఎందుకంటే నీతి వర్షాన్ని యెహోవా దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇది ఎవరికంటే ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే ఆశతో తమ జీవితాన్ని దున్నుకుంటారో, ఎవరైతే ఆశతో తన భూమి అనే హృదయాన్ని దున్నుకుని ఎదురు చూస్తారో వాడి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక నీతి వర్షాన్ని దేవుడు కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడని ఉదయకాలం దేవుని సేవకుడిని తెలియజేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒక తొలకరి వర్షము, రెండవది నీతి వర్షము, మూడవది మనం చూస్తే ఆ యొక్క వర్షాన్ని ఒక వర్షము అదేంటంటే ఫలింపజేసే ఒక వర్షంగా మనకు కనబడతా ఉంది. అందుకని మనకి మన జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్షాన్ని మనం కోరుకోవాల్సిన వారుగా మన దేవుని యొక్క సేవకుడిగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సాదృశ్యాలు: 1 అగ్ని, 2 పవనము, 3 నీరు, 4 గాలి, 5 తైలము, 6 ముద్ర సీల్. దేవునికి స్తోత్రం కనుక 7 సంచగరువు, లేకపోతే ఒక అడ్వాన్స్, లేకపోతే ఒక దాన్ని సంచగరువు అంటే మీకు అర్థం కాదు కనుక భయానాన్ని రాసుకోండి. భయాన్ అంటే అడ్వాన్స్, అడ్వాన్స్ భయానాన్ని రాసుకుంటే మీకు బాగా ఉంటుంది. అందుకని ఒక సంచికరువు అంటే ఈ సంచికరువు దేనికంటే దేవుని యొక్క యాజమాన్యానికి, దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క లేకపోతే దాని ఏమంటారు ఓనర్షిప్ కి మన దేవుడు మనం ముద్రిస్తూ ఉన్నాడని ఎర్నెస్ట్ గా మనం చూడొచ్చు. ఎందుకు చూస్తే ఇది వర్షము. దేవునికి స్తోత్రము. అంటే దేవుడు మనని వీడు భూమిని ఫలింప చేయడానికి, మన జీవితాల్లో అభివృద్ధి పొందడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం చేస్తున్నాడు. అది ఏం చేస్తుంది? లైఫ్ గివింగ్, లేకపోతే క్విక్సింగ్ పవర్. అంటే మనని అప్పటికప్పుడు కూడా లేవనెత్తగలిగింది. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. ఇస్రాయేల్ దేశం గురించి మనం చదివితే నేను మనం ఒక విషయాన్ని అంతగా డ్రై ల్యాండ్, పూర్తిగా డ్రై ల్యాండ్, అసలు కూడా అసలు అక్కడ కనీసం డ్యామ్ కానీ చెట్లు కానీ ఏమి. కానీ ఆ వీడియోలో అప్పటికప్పుడే వర్షం పడింది. వర్షం పడగానే పెద్ద పెద్ద వాగులు పొంగేసి వచ్చారు. అప్పటికప్పుడు మనల్ని వదిలిపెట్టేస్తారు, కానీ వాళ్ళైతే వదిలిపెట్టలేదు. వదిలిపెట్టిన ఏం చేస్తారంటే పొంగి వచ్చిన వాగుల్ని చాలా జాగ్రత్తగా వెంటనే ఏం చేస్తారంటే బయటికి నీళ్ళు కూడా అక్కడే భద్రపరిచేస్తారు. మనకైతే మామూలుగా నీళ్ళు చాలా వదిలేస్తాం. వాళ్ళు టార్పాలిన్ పట్టాలతో కూడా వాటిని కూడా స్టోర్ చేస్తారు. టార్పాలిన్ పట్టాలతో వాటిని స్టోర్ చేసి కావాల్సిన విధంగా వాడుకుంటున్నారు. ఎంత గొప్ప చిన్న దేశమైనా, ఎంత గొప్ప ఒక అనేక మంది మోడల్గా, వ్యవసాయం మోడల్గా కారణం తెలుసా? వాళ్ళు ఆ వర్షాన్ని బట్టి వాళ్ళు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్మ వర్షం కూడా అక్కడే కుమ్మరించబడింది. ఈ వర్షం కూడా అక్కడే కుమ్మరించబడుతుంది. ఆ కుమ్మరించబడిన వర్షాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అభివృద్ధి చెందడానికి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. నాకు తెలియగలుగుతాను, మనకి ఈ లోకంలో ఉన్న నీళ్లు అంటే మామూలుగా భూమి మీద ఉన్న నీళ్లు కన్నా కూడా ఆకర్షించబడే నీళ్లు ఇంకా శ్రేష్టమైనవేమో అనుకుంటున్నాను. ఆకాశం నుంచి పడే నీళ్లు ఇంకా శ్రేష్టమైనవేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వర్షం పడేటప్పుడు ఫలించని కూడా ఫలించేస్తాం, ఎండిపోయిన కూడా ఫలించేస్తాం. హల్లెలూయా. మరి దేవుడు అలాంటి కృపను ఆ వర్షానికి ఇచ్చాడని మనకు తెలియదు. దేవుడి కృపను బట్టి దేవుడు నామని మేము కలుగుతాక. 9వ మనం చూస్తే సమయం అయిపోతుంది. 9వ మనం చూస్తే 5 నిమిషాలకు త్వరగా నేను ముగించేస్తాను. 9వ మనం చూస్తే మంచు, డ్యూ. అదేమంటారంటే డ్యూ అంటే మంచు, హిమము. లేకపోతే మంచు ఎలా ఉంటుందంటే మామూలుగా నేను శీతాకాలం ఎక్కడైనా ఒక పొలంలో కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్తే అక్కడ రాయబడిన మన ఆలోచన మనం చూస్తే కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. అక్కడ మంచు ఎలా పడుతుంది? సూర్యకిరణం పడినప్పుడు చాలా బాగుంటుంది. ఆ సూర్యకిరణం పడినప్పుడు ఆ గడ్డి మీద, గడ్డి పంటల మీద చాలా చక్కగా చిన్న 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 మురుగుగా అవి చాలా సూర్యుడు పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూడండి. కొంతమంది సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కనుక సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో వాళ్ళకి తెలియదు. సూర్యుడు మనకి నాకు ఎప్పుడు క్రియాకర్తగా చెప్పారు మాట గుర్తొస్తుంది. సూర్యుడు ఉదయించే సూర్యుడు మమ్మల్ని ఏమంటే చాలా మంది ఉదయించే సూర్యుడు మమ్మల్ని గీయలేరు. కారణం కదా, ఉదయించే సూర్యుడు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు వాస్తవం. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ యూస్ టు రైజ్ ఫ్రమ్ బెడ్.
at 9 o'clock or 10 o'clock. అందుకని వాళ్ళకి ఏంటంటే దే డజంట్ నో ద బేసిక్స్. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. అందుకని వాళ్ళకి ఏమీ తెలియదు. అందుకని మన జీవితంలో మనం కొన్ని విషయాలను ప్రాక్టికల్ గా మనం తెలుసుకుంటే ప్రయత్నించాలి. మంచు దేవునికి సన్నిధిలో కూడా ఇది ఏం చేస్తుందంటే రిఫ్రెషింగ్. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. రిఫ్రెషింగ్ పవర్. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం. గడ్డి కోసిన వీటి మీద కురి వానవలను భూమి తరపు మంచి వర్షములను అతడు విజయం చేయను. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఇంకొక వచ్చిన హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి. ఇక్కడ దీనికి ఒక రకంగా చెప్పాలంటే ఇది రిఫ్రెషింగ్ పవర్. రిఫ్రెషింగ్ అంటే రిఫ్రెష్ అంటే ఏంటంటే పోగొట్టుకున్న శక్తిని మళ్ళా తిరిగి పొందుకోడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. 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 చెప్పండి దేవునికి స్తోత్రం. ముగించాలి. హల్లెలూయా. రిఫ్రెషింగ్ పవర్. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను. అడ్వర్టైజ్మెంట్ లో ఆమె టీ అడిగింది. ఆ అబ్బాయి టీ అడిగితే కాఫీ ఇచ్చింది. నేను టీ అడిగాను కదా కాఫీ ఇచ్చావంటే, నువ్వు చాలా సామాన్లు పోయారు కదా, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను, చాలా సామాన్లు పోయారు కాబట్టి నీకు కాఫీ ఇచ్చాను. అంటే పోగొట్టుకునే శక్తి కావాలంటే ఏం తాగాలి? ఇప్పుడు కాఫీ తాగాలి. లేకపోతే మా చిన్నప్పుడు ఎక్కువ తాగేది ఏంటంటే బాగా మనకి గ్లూకోజ్ టీ. ఏది పోగొట్టుకునే శక్తి కావాలంటే వెంటనే ఇమీడియట్గా గ్లూకోజ్ టీ తాగాలి. అంటే గ్లూకోజ్ టీ తాగేవాడు. మా పెద్ద ఉండేది. మా పెద్ద ఎప్పుడు కూడా గ్లూకోజ్ అంటే దాకా ఎవరి గ్లూకోజ్ అంటే వచ్చేది కదా, బాగా గ్లూకోజ్ ఏంటంటే అలాగే. అంటే మనకి ఏమవ్వాలంటే ఆల్రెడీ శక్తి ఉంది. ఆ శక్తి ఇంకా కొంచెం ఎక్కువ రావాలంటే ఏం కావాలంటే ఒక రిఫ్రెష్మెంట్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. అది కృంగిపోయినప్పుడు కూడా మనం ఏం కావాలంటే ఒక రిఫ్రెషింగ్ కావాలి. అలాగే ఇప్పుడు వర్షం పడింది, వర్షం సరిపోయింది, ఫలించడానికి బాగుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పడిన మనసు ఏం చేస్తుందంటే ఒక రిఫ్రెష్మెంట్ ఆ మొక్కలో, లేకపోతే ఆ గడ్డి కోసిన వీటి మీద కురి మంచు వలే. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. అంటే మీరు గడ్డి కోసిన తర్వాత మీరు చూస్తే అదంతా కూడా ఎలా ఉంటుందంటే వాస్తవంగా కోయబడిన అనుభవం ఉంది. కానీ ఆ కోయబడిన అనుభవాల్లో కూడా ఆ పరిశుద్ధాత్మ యొక్క మంచు కొలిచినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఫలించే గర్భంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళా చిగురించే గర్భంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళా అభివృద్ధి చెందిన గర్భంలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఒక డ్యూ లేకపోతే మంచు ఏమోలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని దేవుని సేవకుడిగా నేను తెలియజేయగలిగాను. అందుకని ఏంటంటే దేవుడు కూడా మనకు వాగ్దానం ఇచ్చాడు, చెట్టులకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉండడానికి కోరుకుంటాడంటే చెట్టులకు మంచు ఉన్నట్లుగా. హల్లెలూయా. అంటే దేర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ ద డ్యూ అండ్ ద ట్రీ. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే వారిద్దరి మధ్యలో ఏ మాత్రం కూడా ఏం లేదంటే దూరం లేదు, సంబంధ బాంధవ్యాలు ఎడబాటు లేదు. వారిద్దరు కూడా ఎలా ఉన్నారంటే చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. అంటే నేను హత్తుకొని ఉంటాను, లేకపోతే కమ్ముకొని ఉంటాను, లేకపోతే ఐ హ్యావ్ ద కవర్ లైక్ ద డ్యూ అంటే దేవునికి స్తోత్రం కలుగుగాక. సో మనం ఏం చేయాలంటే తప్పకుండా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క డ్యూ అనుభవం లేకపోతే ఆ మంచు అనుభవానికి మనం వెళ్ళడం నేర్చుకోవాలనుకున్నాం. అటువంటి కొరకు దేవాది దేవుడు మనకి దయచేయను గాక. ప్రభా చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటానని నీవు చెప్పావు కనుక ఈ రోజు నేను ఈ వాక్యం వింటుండగా నా మీద కూడా ప్రభా నా యొక్క జీవితంలో మంచు వలె నీవు నన్ను ప్రభుత్వము ప్రభా అని అడిగితే దేవుడు అద్భుతంగా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది ఎప్పుడైతే చెట్టుకు మంచు ఉన్నట్లుగా మీరు మంచు వల్ల బతికే వచ్చాడు. చెట్లు చాలా ఉంది, మంచు వల్ల బతికే చెట్లు వేలుతో బతుకుతాయి, వేలుతో బతుకు. అవి కేవలం మంచు వల్లనే బతుకుతాయి. నీవు అసలు నీళ్లు పోయిపోయినా మంచు వల్ల బతికే చెట్లు చాలా ఉన్నాయి. మన ఇంట్లో పెరిగే చెట్లు కూడా ఒక చెట్టు నేను చెప్తాను, అది మీకు బాగా తెలుసు. రోజువారీ మన యొక్క దైనందిన జీవితంలో టమాటా చెట్టు చూసారు. టమాటా చెట్టు వేలుకోకుండా మీరు మంచు కురిసే చోట పెడితే చాలు టమాటాలు కాసేస్తారు. నీళ్లు పోయిపోయినా పర్వాలేదు. ఆ
ఆ మంచు పడితే దాని మీద అది చక్కగా అభివృద్ధి చెంది ఆ టమాటాలు మనకు బాగా ఇచ్చేస్తాం. అలాంటి చెట్లు చాలా ఉన్నాయి. మీరు మన ఇంట్లో దొడ్లో పెట్టుకుని కొన్ని ఏమంటారు వాము చెట్లు, టమాటా అంటే ఆకులు బట్టి గుర్తుపెట్టేచ్చు. ఆ ఆకులు దేవుడు అలా డిజైన్ చేశాడు. ఆ పడే మంచులు బట్టి అవేం చేస్తాయంటే మంచులు తీసుకుని అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. అలాగే దేవుడు ప్రభుత్వం మన జీవితంలో కూడా అలాగే మనం కూడా ఏం చెప్పాలంటే తప్పకుండా ప్రభా నా మీదకి మంచు లేదా ప్రభా, నా మీదకి ఒక వర్షము లేదా ప్రభా, నా మీదకి ఒక గిరివె లేదా ప్రభా అని సాదృశ్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మన జీవితాల్లో ప్రతిదీ కూడా శక్తితో నింపి మనం నడిపిస్తాడు. అందుకని తామర పుష్పము పెరుగునట్టుగా అతను అభివృద్ధి పొందుతాడు. ఎందుకంటే చెట్టుకు మంచి ఉన్నట్టుగా నేను అనుకుంటాను కనుక తామర పుష్పం పెరిగినట్టుగా అతను అభివృద్ధి పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఇంకా ఈ వార్తలు మనం చూస్తే కనుక ఎలా ఉన్నాయంటే లెబనోను పర్వతం మీద దాన్ని వేడుతున్నట్టు వారు వేడుతున్నట్టు కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టును కలిగినంత సౌందర్యవంతం కలుగును, లెబనోనుకున్నంత సువాసన కలుగును. ఒక హిమం పడితే, ఒక మంచు పడితే ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో అలాగే దేవుడు మనం ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. 10వదిగా మనం చూస్తే ఇది ఒక బహుమానము, జాయ్ఫుల్, గ్రేషియస్ అండ్ లిబరేటింగ్ హార్ట్. దేవునికి స్తోత్రం కనుక సంతోషముగా, లేకపోతే కృప కలిగినట్లుగా, లేకపోతే మనందరినీ కూడా విడిపించగలిగిన, లేకపోతే స్వాతంత్ర్యము కలిగిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కనుక ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. అది ఎలాంటి ఒక జాయ్ఫుల్ అండ్ గ్రేషియస్ అండ్ లిబరేటింగ్ హార్ట్ మనకి చూడొచ్చు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనందరితో బాగా పరిచయమైన మాట 2వ అధ్యాయంలో 38వ వచనాన్ని కనుక మనం చూస్తే కనుక అక్కడ మారు మనసు నిమిత్తము బాప్తిస్మము, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసు దేవుడు, ప్రభువైన మన దేవుడు తన ఎదురు పిలిచిన వారందరికీ చెందిన వారితో దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. బహుమానము పరిశుద్ధాత్మ దేవుడు ఒక గిఫ్ట్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బహుమానం అంటే ఎంతో సంతోషం. బహుమానం తల్లిదండ్రులకు ఇచ్చే బహుమానం, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే బహుమానం, భార్య భర్తకి ఇచ్చే బహుమానం, భర్త భార్యకి ఇచ్చే బహుమానం, స్నేహితులు ఇచ్చే బహుమానం, ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని కలిగేస్తాయి. దానిలో ఏముందనేది కాదు, అది ఎంత విలువైంది కాదు, వాళ్ళ హృదయాన్ని దాంట్లో మనం చూసినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఆ విలువైంది కాదు, విలువ కాకపోయినప్పుడు కూడా వాళ్ళ హృదయాన్ని కనుక మనం చూడగలిగితే ఒక సంతోషం మన జీవితంలో నింపబడుతుంది. అందుకని పిల్లలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ వరాన్ని మన దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక గిఫ్ట్ గా మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది 4వ అధ్యాయం 33వ వచనం 31వ వచనం నుండి 30వ వచనం కూడా మనం చూడొచ్చు. 4వ అధ్యాయం దైవ కృప అందరి అధికంగా ఉండను, పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ఏం చేశారంటే 31 నుంచి 33 వచ్చి మనం చూస్తే కనుక 33 చాలు. ఇది అపోస్తలులు బలంగా యేసుక్రీస్తు పునరుద్ధానానికి వచ్చి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. 2వ పత్రిక 3వ అధ్యాయం మనందరూ కూడా బాగా తెలిసిన మాటే. 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం 2వ పత్రిక. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్ర్యం ఉండను. మనమందరం ముసుగులేకపోతుందో ప్రభుత్వమైన అంతమలే ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధికమైన పొందుచు ప్రభువు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరమైతే, యేసుక్రీస్తు ప్రభువు ఒక వరమైతే, దేవుడు మనల్ని ఎలా మారుతున్నాడంటే ఆ వరం రూపంలోనికి మనం మారుస్తున్నాడు, ఆత్మ రూపంలోనికి మనం మారుస్తున్నాడు. మార్చేదిగా ఉంది. ఒక సంతోషాన్ని, ఒక స్వాతంత్ర్యాన్ని మనకిచ్చే పరిశుద్ధాత్మ వరం మనకు కనబడుతోంది. అందుకని మన జీవితాలు తప్పకుండా ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనం తప్పకుండా దీన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నించాలని ప్రభు పేరట మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఎప్పుడు రాసిన పత్రికలో 6వ వచనాన్ని చదివి నేను ముగించేస్తాను. 1వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా రాయబడిన మాట చూద్దాం. నువ్వు ప్రేమించింది
అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద ధైర్యంతో నిన్ను అభిషేకించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆనంద తైలము, జాయ్ఫుల్ స్పిరిట్ అంటే దేవుడు ఎలా చేశాడంటే ఆనంద తైలంతో, జాయ్ఫుల్ స్పిరిట్ అంటే మనందరినీ కూడా సంతోషంతో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అందుకని నేను ఒక విషయాన్ని ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో చదువుతుంటే ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము ఇక్కడ ఒక మాట రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ ఒక మాటని 12వ అధ్యాయము 7వ వచనంలో, 12వ అధ్యాయం 7వ వచనంలో, మీరు మీ దేవుడిని యెహోవాను ఆశీర్వదించి మీ కొరకు చేసిన మీ కుటుంబంలో దేవుడిని యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి ఎందుకు సంతోషింపవలెను. హల్లెలూయా. దేవుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. మనకి సంతోషం ఉండదు. దేవుడు చేసే పేర్లు ఏది కూడా ఎన్ని చేసినా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటామంటే సంతోషం అనేది మన జీవితాల్లో కలగదు, ఆనందం మన జీవితాల్లో కలగదు. కారణం ఏంటంటే ఇది దేవుడు చేశాడు, నా జీవితంలో దేవుడి కార్యము అని మనం నమ్మలేకపోతున్నాం కనుక ఆ సంతోషం మన జీవితంలో రావట్లేదు. దానికి అందుని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక గిఫ్ట్ వచ్చినప్పుడు సంతోషిస్తాం లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే తెలియకుండా గిఫ్ట్ ఇచ్చినప్పుడు తెలియకుండా వాళ్ళకి ఎవరైతే పొందుకుంటున్నారో వాళ్ళకి తెలియకుండా గిఫ్ట్ వాళ్ళకి ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తెలియకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకని? ఒక్కసారి అయితే ఏమన్నారంటే ఆశ్చర్యం, మీరు కొన్నారా నా కోసం అన్నట్టు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఇచ్చారనుకోండి, ఏంటిది అన్నారు. నాకు ముందు చేయడం మంచి చెప్పేవాళ్ళు కదా అన్నాం అనుకోండి, ఎలా పడుతుంది? నీకు తెలలో నీ పెద్ద పెద్ద పనులు చేస్తా తెలవ అన్నాం అనుకోండి, ఇక లైఫ్ లో కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టలేదు మీకు దేవుడు కూడా గిఫ్ట్గా మనం చెప్పాలి. దేవుడికి పరిశుద్ధాత్మ గిఫ్ట్ మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. చెట్టుకు మనసు ఉన్నట్టుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. పదవ వర్షములు మన మీద రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక పరిశుద్ధమైన అభిషేక తైలం మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక అగ్ని వల్ల మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక పావులు మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక సంచి గరువులో మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వర్షములు మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు. అందుచేత మనం దేవుడి సన్నిధిలో ఏం చేయాలంటే ఒక ఆసక్తితో ప్రభు ఈ పరిశుద్ధాత్మ వరం మాకు కావాలని ఒకసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అటు వారికి దేవుడి కృపను దయచేసి నడిపించును గాక. దేవుడి గారి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందలేచి నిలబడతాం. దేవునికి స్తోత్రం. అందలేచి నిలబడతాం. మేము ప్లేసుల్లో ప్రదేశాల్లో దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా పార్వతి గ్రామం ప్రార్థన చేయడం 2 గంటల నుండి 4 గంటల వరకు పార్వతి గ్రామంలో కూడా ఏర్పాటు చేశాం. దానికి అది కూడా చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేసినట్టుగా మీరు కూడా మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. అలాగే యథావిధిగా శ్రేణులకు బుధవారం 12 గంటలకి, బుధవారం 11 గంటలకి, అలాగే శనివారం సాయంత్రం 7 గంటలకు మనకి ఇక్కడ ప్రార్థన కూడిక జరుగుతుంది. నేను ఎందుకు పెట్టానంటే వాస్తవంగా మనం కరోనా దెబ్బకి మనం ఎవరు కూడా ఏమి అంతమంది లాక్డౌన్లో ఉన్నాం. అందుకని లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఎవరైనా కుదరదు రావడానికి కుదరదని పెట్టాం. పెట్టలేకపోయాం. అది ఇప్పుడైతే ఎందుకు పెట్టారంటే మన బండి ఏమి మానుకోవట్లేదు, అన్ని పనులు అందరం చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం. చక్కగా మరి ప్రభు సన్నిధికి రావడానికి ఎందుకు భయపడాలి? చాలా విషయాలు చూస్తున్నాయి. మార్కెట్లో చక్కగా తోసుకుంటున్నారు, షాపింగ్ మాల్లో తోసుకుంటున్నారు, అందరూ తోసుకున్నారు. ఎక్కడ అక్కడ చక్కగా ఏది డిస్టెన్స్ పాటించట్లేదు. వాళ్ళకి లేదు భయం, మనకెందుకు భయం? అందుకని ప్రభు సహాయం చేయి, మేము కూడా ఆలోచన చేసుకుంటాం. ప్రభు చూపించు. అందుకని మేము కూడా రీస్టార్ట్ చేయడానికి ప్రభు చూపించడానికి ప్రార్థన దేవుడు ఆలోచన పెట్టాడు. చాలా మంది వాళ్ళు పెట్టలేదు, నేను కూడా పెట్టాలని ఆశపడలేదు. కానీ మరి దేవుడు ఉదయం ఆలోచన పెట్టినప్పుడు దేవుడు కుప్పలు బట్టి ఈరోజు మంచిదైంది. దాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను. చాలా మందికి పోలీసులు ఫోన్ చేసి పాస్టర్ గారికి చాలా మందికి ఫోన్ చేసి మీరు మంచి ఆరాధన పెట్టద్దు అని చెప్పారు. అది మనకైతే చెప్పలేదు. అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు మన మధ్యలో ఘనతను గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రియ తల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, దేవునికి వాక్యం పెట్టుకున్నాం. నీ జీవితంలో సాదృశ్యమైన ఆ యొక్క అభిషేకం నీ జీవితంలో ఉందా లేదా? ఈ రోజు లేకపోతే ప్రభు ఆ తలపై వర్షాన్ని నా మీదకి పంపించు, ఆ మంచుని నా మీదకి పంపించు, ఆయన ఆ అగ్ని నా మీదకి పంపించు, ఆ పరిశుద్ధాత్మ పౌరుని నా మీదకి పంపించు,
ఆ తైలము నా మీదకి పంపించు. లార్డ్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మాస్టర్ లార్డ్. లార్డ్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ ద అనాయింటింగ్ లార్డ్. లెట్ మీ ఎక్స్పీరియన్స్ ద కన్సక్రేషన్ లార్డ్. లెట్ మీ experience the power of master Lord. Beginning power of master Lord. This morning Lord, we love you. We beseech your presence Lord this morning. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా నీ సన్నిధిలో నీ యొక్క ఆత్మను అనుభవించే కృపను నాకు అనుగ్రహించు లార్డ్. హ్యావ్ మెర్సీ అపాన్ మీ లార్డ్. హ్యావ్ మెర్సీ అపాన్ మీ హోలీ స్పిరిట్. ఓ ప్రభు వాగ్దానం చేయబడిన ఆత్మ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. దగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం మరొకసారి. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభావ, కృపమైన తండ్రి నీకు స్తోత్రం. గడిచిన కాలంలో కూడా నీ కృప భద్రపరిచి మరి 2020 సంవత్సరం జూన్ మాసం 21వ తేదీ ప్రభావ ఉదయం విధంగా నిశ్చితులు చేరి స్థుతించిన కొద్ది మందికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. ప్రత్యేక ప్రభావ ఈ వారంలో కోరికలు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. వెన్న వాక్యాన్ని వర్తమానాన్ని మీరు దీవించండి. ప్రభావ అభివృద్ధిపరచండి. ఫలింపచే ప్రతి హృదయంలో ఫలించినట్టుగా మీరు కట్టవలసింది మనం చేస్తున్నారు తండ్రి. ఎందుకంటే ప్రభావ ఇతర విత్తువాలని ఏం లేదు కదా ప్రభావ. ఆయన ఫలింపచేయ నీలో సమస్తం ఉంది కనుక ప్రతి ఒక్క హృదయాన్ని ఫలింపచేయండి ప్రభావ. ప్రతి ఒక్క జీవితానికి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభావ. అదే తిరువరుడు, నీరువరుడు, వాయువరుడు ప్రభావ. అలాగే వర్షవరుడు, హిమవరుడు, మంచువరుడు ఒక వారం వరుడు వచ్చును కాక ప్రభావ. ఈ పరిగ్రహాన్ని చూపించి నడిపించవలసింది మనం చేస్తున్నాం. ఈ వారంలో పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేసుకుంటానికి కృప చూపించావు. మమ్మల్ని అందరూ కూడా పడిపోకుండా కృప చూపించావు. ప్రార్థనలో నడిపించడానికి సహాయం చేశావు, ఆదరించావు ప్రభావ. ఈ రోజున అయ్యా ఏనాడు పాల్గొకుండా మమ్మల్ని అందరూ కూడా మీరు భద్రపరిచారు. అందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రియమైన తండ్రి. వివిధ ఒక్కొక్కరిని దీవించండి. వారి ఉద్యోగాలు దీవించండి, వ్యాపారం దీవించండి, బిడ్డలను దీవించండి నాయన. ఈ రోజు చేరిన మా పిల్లలందరినీ అయ్యా రాలేకపోయిన వారందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభావ. అనారోగ్యం వచ్చే వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగా ప్రకటిస్తున్నాను ప్రభావ. సమాధానం యేసు నామములో కలుగునుగా ప్రకటిస్తున్నాను అయ్యా. అయ్యా తండ్రి ఇరుకుల ఇబ్బందుల వ్యాధులు ఉన్న వారికి ప్రభావ విడుదల యేసు నామములో కలుగునుగా అని ప్రకటిస్తున్నాను నాయన. నీకు వందనాలు. వివాహాలు కాని వారికి వివాహం దయచేయను కాక ప్రభావ. అయ్యా నిందరు నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఉద్యోగాలు వ్యాపారాలు యేసు నామములో దయచేయండి నాయన. ఈ కరోనా పాండమిక్ టైంలో మేము ఉన్నాం నాయన. అయ్యా ఎక్కడ చూసినప్పుడు నష్టాలు ప్రభావ, ఎక్కడ చూసినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు ఉన్నాయి నాయన. ఆ హార్ లేని వారు నాయన, వస్త్రాలు లేని వారు ప్రభావ. అయ్యా వేలతో ఉన్నవారు నాయన. ఒక్కొక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘం కూడా జ్ఞాపకం చేసుకోండి. పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. కృప చూపించవలసిందిగా మనం చేస్తున్నానయ్యా. ఏ ఒక్కరికి ప్రభావ ఏ అపవాదంత్రాలు నిలుపుకోవడం సహాయం చేయండి అయ్యా. ఈ కరోనా టైంలో ప్రభావ బలహీనపడి ప్రతి ఒక్కరిని, అలాగే సోమర్థనతో ఉన్న ప్రతి ఒక్కరిని, భాగ్యవంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మరలా లేవనెత్తుకున్నందుకు సహాయం చేయండి. ప్రభు చూపించిన మా ప్రియ ప్రేమ చూపించిన ప్రతి కార్యం ఉద్దేశం కృతజ్ఞతలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నూరేళ్ళు ప్రతి వారి ప్రభుత్వంలో చేసి నడిపించినారు. మా జీవితాలు కార్యం జరిగించిన వర్తమానం పరిపుషేయం నీ దాసుని కూడా అభిషేకించి నడిపించినారు. ఎంత ప్రయత్నం చేసి మీరు ఆచరిస్తారు. మా రాష్ట్రాన్ని దేశాన్ని మీరు భద్రపరుచున్నారు. మా సంఘాన్ని కూడా పరిచయాన్ని దీవించారు. అన్ని విషయాలు మేలు చేయండి. చేసి అతి శ్రేష్టమైన ప్రార్థించిన మా ప్రియ ప్రభుత్వం తండ్రి ఆమేన్. ఇప్పుడు మన ప్రియుల ప్రభుత్వం తండ్రి యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసం, సంతోషం, సమాధానం ఉదయకాలం చేయండి. మనకు సర్వకు పరిశుద్ధం ఇప్పుడు ప్రభుత్వం సదాత్మక ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తములకే ప్రభు యేసు నామమునకే సంపూర్ణ జరుగుతుంది కాక. ఆమేన్. అపోవానికి నిరంత నాశనం కలుగును కాక. అందరికీ వందనాలు. దేవుడిని దీవించి ఆశీర్వదించిన కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేయండి తప్పకుండా. మీకేమైనా ప్రార్థన వస్తుందంటే మనకు తెలియజేయండి. తప్పకుండా ప్రార్థన చేస్తాం. ప్రభువుని దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా.